ఓం శ్రీ గోమాత్రే నమః. సకల దేవతా స్వరూపైన గోమాత సేవ చేసుకోవడానికి పాత గుంటూరులో బాలాజీ నగర్ 10వ లైన్లోకి రావడం జరిగింది. అలాగే దీని పక్కన 8వ లైన్లో కూడా ఇంకో గోశాల ఉన్నది. ఈరోజు గోసేవా కార్యక్రమానికి మన చైర్మన్ గారు పోతురాజు గారు, సభ్యులు కామేశ్వరరావు గారు, సాగర్ గారు, అలాగే పెళ్లి కాబోతున్న రేపు 4వ తారీఖు నా పెద్ద కుమారుడు నాగరాజు, మా రెండో కుమారుడు ఈశ్వర్, అలాగే మూడో కుమారుడు అనిల్, మా అల్లుడు జగదీశ్వరరావు, నేను రామంజనేయులు సెక్రటరీని, అలాగే మా బామ్మర్ది కుమారుడు కన్నా చిన్నబాబు సేవ చేయడానికి వచ్చాం. ఈరోజు సేవా కార్యక్రమానికి అన్నదానానికి కానీ గోసేవకు కానీ విరాళాలు ఇచ్చారు. అమెరికాలోని టెక్సాస్లో ఉంటున్న పాసం రాజేష్, ధర్మపత్ని వైష్ణవి, కుమారుడు కైష్ మన కామేశ్వరరావు గారి యొక్క చుట్టాలు అవుతారు. అన్నదాన నిమిత్తము 2000 రూపాయలు పంపేయడం జరిగింది. ఆ గోమాత ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఢిల్లీలో ఉంటున్న అచ్యుత్ ప్రకాష్ గారు, ధర్మపత్ని శ్వేత, కుమారుడు నిహాన్, వీరు కూడా మన కామేశ్వరరావు గారి బంధువులు. అన్నదాన నిమిత్తము మరియు గోసేవకు 2000 రూపాయలు విరాళం పంపించడం జరిగింది. ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి కోరుకుంటుంది. అలాగే మా సభ్యుల నుండి వాళ్ళందరికీ ఆశీస్సులు. ఈరోజు ఇంకొందరు కొత్త మాస్ సురేష్ గారు, వీరు గుంటూరులోనే పెద్ద టెంట్ హౌస్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ గోసేవకు పచ్చగడ్డిగా నిమిత్తం 500 రూపాయలు ప్రతి ఆదివారం ఇవ్వడం జరుగుతుంది. వారి వ్యాపారము, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అలాగే ప్రతి నెల మనకి కొందరు సభ్యులు సందాయిస్తున్నారు, విరాళం ప్రకటిస్తున్నారు. కామేశ్వరరావు గారు, అలాగే అయినవోలు శ్రీనివాసరావు గారు, ఉమామహేశ్వరరావు గారు, సాంశివరావు గారు, సాయి శిల్ప శాల వాళ్ళు, శరత్ బాబు గారు, విఠల్ గారు, వెంకట్రావు గారు, అలాగే మన అన్నదానానికి కూరగాయలు ఒకే వ్యక్తి ఇప్పుడు ఇస్తున్నాడు. ఇంతకుముందు 2-3 దగ్గర తీసుకున్న వాళ్ళం. ఆయనే మాకు ఫోన్ చేసి, మీరు అందరి దగ్గరికి వెళ్ళకండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేనే ఇస్తానని చెప్పేసి మన బృందావన్ గార్డెన్స్లో రైతు బజార్లో ఉంటున్న ఉమా గారు మన అన్నదానానికి కావాల్సిన కూరగాయలన్నీ సమర్పిస్తున్నారు. ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, వాళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడే మనకి కమిటీ మెంబర్ అయిన సుందర్ గారు సేవ కార్యక్రమాన్ని చేసుకోవడానికి వస్తూ తోటకూర ఒక 10 కట్టలు తీసుకురావడం జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి వస్తూ వాళ్ళ తోచినంత తీసుకొని సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే అనిల్ గారు మనకి కొబ్బరికాయలు ఇస్తూ వస్తున్నారు ప్రతి ఆదివారం అన్నదానానికి. కిషోర్ గారు మనకి చిల్లుల్లిపాయలు, అల్లం ఇలా ఇస్తూ వస్తున్నారు. నాగరాజు గారు డ్రై ఫ్రూట్స్, బిర్యానీలో కావాల్సిన దినుసులు కానివ్వండి, తర్వాత డ్రై ఫ్రూట్స్, క్యాషియో నట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకరు లక్ష్మణ్ గారు ఉన్నారు, టిఎస్ఆర్ సన్స్, వారు కూడా ప్రతి ఆదివారం అల్లం ఇలా చిన్నుల్లిపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ మన ట్రస్ట్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా బాబు పెళ్ళి రేపు 4వ తారీఖు. ఈ గోసేవా కార్యక్రమానికి అన్నదానానికి పాల్గొనడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ దీవించండి. చక్కగా వాళ్ళ దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు హాయిగా సాగాలని చెప్పేసి కోరుకోండి.
సో ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చిన ఈ కూరగాయలని మన ఇక్కడున్న గోమాతలకు ఆహారం అందిద్దాం. రండి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. సాంబశివరావు గారు బాలాజీ నగర్ 10వ లైన్లో గోశాలను గోవర్ధన గోశాలను నిర్వర్తిస్తున్నారు. వీరు మీకు ఒక చిన్న విన్నపం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. చెప్పండి సార్. బంధువులందరికీ నమస్తే. అయ్యా, ఈ గోవర్ధన గోశాల 9వ లైన్లో ఉన్నది. అక్కడి నుంచి మార్చి 10వ లైన్లో పెట్టాము. అక్కడి నుంచి షెడ్ తీసేసి పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మరలా ఈ షెడ్ దానిలో మరి ఇక్కడ 10వ లైన్లో వేయాలి. ఆవులు ఎండకి బాధపడుతున్నాయి. ఆ షెడ్కి కావాల్సినవి కొన్ని వస్తువులు సమకూర్చితే ఆ సర్వదేవతలు నివసిస్తున్న ఆవుకి నీడ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి విశాల హృదయంతో, గొప్ప హృదయంతో ఈ సహకరించాల్సిందే, ఈ షెడ్ ఏర్పాటుకి సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్. సో డియర్ ఫ్రెండ్స్, బాలాజీ నగర్ 9వ లైన్ నుంచి 10వ లైన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ గోమాతలకు నీడనివ్వడానికి షెడ్ ఏర్పాటు చేయాలి. కొన్ని పరికరాలు ఉన్నాయి. మనం కనుక ఇక్కడ సంప్రదించినట్లయితే ఏమేమి అవసరమో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీకు తోచినంత సహాయం చేయండి. మన గోమాతలకు సహాయం చేస్తే సర్వదేవతలకు మనం పూజించినట్లు అవుతుంది. అన్ని యాగాలు చేసినట్టు అవుతుంది. మన లోపల ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళి ఆ దైవుడి యొక్క కృప మనకు కలుగుతుంది. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. వడ్డీ చిన్నమ్మ. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నంబర్ పెడతాం. ఈరోజు మన గోసేవ కార్యక్రమం బాలాజీ నగర్ 10వ లైన్లో కంప్లీట్ అయింది. తర్వాత 8వ లైన్కి వెళ్తున్నాం. అయితే ఈరోజు మాకు అనుకోకుండా ఈ బాలాజీ నగర్ 10వ లైన్లో ఉన్న ఈ గోశాలలో ఈ బాబు చదువు అయిపోయి జాబ్ చేస్తున్నాడు. పెద్దపల్లి డొంక ఉంటాడు. రాజానాయుడు వస్తూ అతను తవుడు బెల్లం తీసుకొని రావడం జరిగింది. ఇలాగా చిన్నపిల్లలు మన హిందూ సాంప్రదాయానికి గోమాతల యొక్క సేవకు ఆకర్షితులై సేవ చేస్తూ వస్తున్నారు. మీరు కూడా ముందుకు రండి. గోమాతకు సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసినట్టు, సకల మానవాళికి సేవ చేసినట్టు, సకల జీవులకి సేవ చేసినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, మన గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు మహనీయులు, చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, పెరిగిపాటి నరసింహరావు గారు కానివ్వండి, మీరు గుళ్ళకెళ్ళక్కర్లేదు,
మీలోనే దేవుడు ఉంటాడు, మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అని చెప్పారు. మూగజీవులకు సహాయం చేస్తే చాలు అన్నారు. స్వార్థం లేకుండా మంచి మనసుతో ఏ ఒక్కరికి సేవ చేసినా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్తో కలిసి సేవా మార్గంలో చేయాలని కోరుకుంటున్నాం. బాబు, ఇక నుంచి నువ్వు మా ట్రస్ట్లో ఒక సభ్యుడివి, కంపల్సరీగా వచ్చి ప్రతి ఆదివారం మేము మెసేజ్ ఉంటుంది, గ్రూపులో యాడ్ చేస్తాను కంపల్సరీగా. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై హింద్. ఫ్రెండ్స్, ఇక్కడ బాలాజీ నగర్లో 8వ లైన్లో ఉన్న గోశాలకు వచ్చి గోసేవ చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ దాదాపు ఒక 10 ఆవులు ఉంటాయి. ఒక పచ్చిగడ్డి, దోసకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, బెల్లం తీసుకొచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాం. ఈరోజు మనకి ఈ సేవా కార్యక్రమానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక్కడ హిందూ అనే ఒక మేడం గారు చాలా శ్రమించి ఈ గోశాలను రన్ చేస్తున్నారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్న ఈ మూగజీవుల్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఆ మాత తనకున్న దానిలో గోవుల్ని చక్కగా చూసుకుంటున్నారు. చూడండి ఎంత బాగున్నాయో గోవులు ఇక్కడ. అలాగే ఇక్కడ శుభ్రంగా ఉంటున్నాం. చాలా చక్కగా మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఆ మాత ఇక్కడున్న గోవుల్ని ఎలా చూసుకుంటున్నారు. మీరు కూడా ఈ గోశాలకు వచ్చి మీకు చేతనే సహాయం చేయండి. ఇలాంటి గోశాలను మనం కాపాడాలి, ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. బాలాజీ నగర్ 8వ లైన్లో చివరి ఉంటుంది, తప్పకుండా వచ్చి దర్శించండి. మన ఏంటి తీసుకొచ్చినవి బెండకాయలు వేసేసేయండి, గాలిలో ఎండి కింద అయిపోకండి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.